హలో ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గురించి అయితే మాట్లాడుకోవడానికి వచ్చేసారు. నిన్న నామినేషన్స్ జరిగినాయి. ఎవరెవరిని తిట్టుకున్నారు, ఎవరెవరిని నామినేట్ చేశారు, అలాగే ఎవరితో గొడవ పడ్డారు అనేది మొత్తం మాట్లాడుకున్నాం. ఫుల్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు అయితే ఒక్కొక్క తిరుగున్నారు. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఈసారి ముందుగా ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా మన వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ చేయడమే రంగస్థలం సాంగ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. మన రామ్ చరణ్ గారు దాంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అండ్ ఫస్ట్ నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్ అయ్యేది నామినేషన్ చేసేది ఆదిత్య గారు. పృథ్వీ గారిని అయితే నామినేట్ చేస్తారు. ఏమని అంటే, మరి వార్నింగ్ అగ్రెషన్ అనేది మీరు అగ్రెషన్లో చెప్పేది నాకు వార్నింగ్ చేసేటప్పుడు ఎట్లా చెప్తున్నారో అదే సారీ చెప్పేటప్పుడు నాకు అలా అనిపించలేదని అయితే నామినేట్ చేస్తాడు. అలాగే సెకండ్ నామినేషన్ వచ్చేసి సోనియాని ఫస్ట్ 3 days కనిపించిన సోనియా నాకు తర్వాత కనిపించడం లేదు అని చెప్పేసి అయితే అంటాడు. దాని పేరు మీదుగా అలాగే గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, మీరు మైక్ వాడట్లేదు అని అయితే నామినేట్ చేస్తాడు. అంటే ఈ రెండు పాయింట్లతోటే మన ఓం గారు సోనియా అండ్ పృథ్వీని నామినేట్ చేస్తారు. ఇంకోటి, సోనియా అయితే మీరు బాగా ట్రై చేశారు కానీ అది వెల్ ట్రైడ్, కానీ అది సక్సెస్ కాలేదు అని అయితే సోనియా అంటుంది. నైనిక సెకండ్ వచ్చేసి నైనిక నామినేట్ చేస్తుంది. ఫస్ట్ నాగమణి కంటని అయితే నామినేట్ చేస్తుంది. నాగమణి కంటని మీరు వీక్ అయినప్పుడు ఈతలి వాళ్ళని కూడా వీక్ అని చెప్పకూడదు, మీరు ఎందుకు చెప్తున్నారు, మా గేమ్ మేము ఆడుకుంటాం కదా, మీరు చెప్పడం వల్ల నేను సఫర్ అవుతున్నాను అయితే మన నైనిక మణికంఠన్ అయితే నామినేషన్ చేస్తుంది. అలాగే సెకండ్ నామినేషన్ వచ్చేసి ఓమాదిత్య గారు అయితే బయాస్డ్, అంటే మీరు భయపడుతున్నారని చెప్పేసి నామినేట్ చేస్తుంది. అండ్ ఫిజికల్గా అటాక్ చేస్తున్నారని చెప్పేసి రెండు రకాలుగా నామినేట్ చేస్తుంది. ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి మన నబీలు ఫస్ట్ సోనియాని అయితే నామినేట్ చేస్తాడు. సోనియాని నామినేట్ చేసేటప్పుడు అభయ్ గారు ఉన్నప్పుడు మీరు ఏది మన బెలూన్ టాస్క్లో కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్పేసి అయితే నామినేట్ చేస్తాడు. సెకండ్ పాయింట్ అదే మన సోనియాది, ఫస్ట్ మీరు రూల్ బుక్ చదవండి అని అయితే ఆ సెకండ్ పాయింట్ చెప్తాడు. అది నాకు నచ్చలేదు అని అయితే నామినేట్ చేస్తాడు. థర్డ్ పాయింట్ వచ్చేసి గట్టిగా చెప్పకండి, నరాలు కట్ అయిపోయేలాగా మాత్రం చెప్పకండి అని అయితే అంటే ఇక్కడ సోనియా గట్టిగా అరుస్తూ చెప్తుంది అన్నమాట. అందుకని గట్టిగా చెప్పకండి అని చెప్పేసి అయితే అంటుంది. నాకు ఈసారి సోనియా గురించి మాట్లాడుకుందాం. సోనియా పేరు వచ్చింది కూడా చెప్తున్నాను. సోనియా ఎందుకో నాకు రతిక లాగా అనిపిస్తుంది. రతిక కూడా లాస్ట్ టైం దాంట్లో కూడా ఇద్దరిని ఎదవాలని, అంటే అట్లా అనద్దేమో, ఇద్దరిని మంచిగా ఆడుకుంది. ఈసారి మాత్రం మన సోనియా మన నిఖిల్ అండ్ మన పృథ్వీని ఇద్దరిని ఆడుకుంటున్నట్టయితే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి, నాకు నబీల్ వచ్చేసి నాకు పల్లవి ప్రశాంత్ లాగా అయితే అనిపిస్తున్నాడు. ఎందుకు అంటే పల్లవి ప్రశాంత్ కూడా ఫస్ట్ అంతా సైలెంట్గా ఉన్నాడు. తరువాత ఆయన గేమ్ ప్లాన్, అంటే మొన్న జరిగిన టాస్క్లో 100% నబీల్ అయితే ఇచ్చాడు. ప్రేక్షకులు అందరికీ తెలుసు అది. అందుకని నేను పల్లవి ప్రశాంత్ తోటి అయితే పోల్చాను. అండ్ నబీల్ వచ్చేసి సెకండ్ నామినేషన్ పృథ్వీని అయితే నామినేట్ చేస్తాడు. నువ్వు కొన్ని బీప్ వర్డ్స్ వాడకుండా ఉంటే బాగుండేది, బీప్ వర్డ్స్ వాడడం వల్ల అంటే నాకే కాకుండా ఈ హౌస్లో కూడా ఉన్న అట్మాస్ఫియర్ కూడా చెడిపోతుందని అయితే నామినేట్ చేస్తారు. ఇంకోటి బయాస్డ్గా అని అనిపించింది అని చెప్పేసి ఎవరిని మన నబీల్ని పృథ్వీ అంటాడు. నువ్వు చాలా బయాసుడు, నువ్వు ఫెయిల్యూర్ సంచాలక్. మర్చిపోయాను నేను ఒక పాయింట్ సోనియా విషయంలో. యు ఆర్ ఏ ఫెయిల్యూర్ సంచాలక్, యు ఆర్ ఏ బయాసుడు సంచాలక్ అని చెప్పేసి నానా మాటలు పెడుతుంది మన నబీల్ని అయితే. మన పృథ్వీ కూడా సేమ్, నా బయాసుడు సంచాలక్ అంటాడు, నువ్వు ఆల్రెడీ నువ్వు సంచాలకనే ఫెయిల్ అయినావు అంటాడు, చాలా మాటలు అంటాడు.
అది అంటే నేను ల్యాగ్ చేయకుండా ఒక్కొక్క పాయింట్ మీకు అంటే ఈ పాయింట్ తోటి నామినేట్ చేసినాను, అది ఒక్క పాయింట్లో చెప్తున్నాను. ఎందుకంటే మరీ వీడియో లెంత్ అయిపోతుంది, అందుకే నాకు అంత ఇష్టం లేకుండా కొట్టే తెచ్చే అంతే, అంతవరకే చెప్తున్నాను. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. ప్రేరణ వచ్చేసి ఫస్ట్ మన ప్రేరణ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ మణికంఠన్ అయితే చేస్తుంది దోశ గురించి. ఆ దోశ గురించి అయితే అబ్బా ఎన్నిసార్లు రిపీట్ చేస్తారో ఏమో ఈ దోశ టాపిక్ అయితే, నాకైతే అదే అనిపించింది. దోశ టాస్క్లా అసలు ప్రేరణకు సోనియాకు అది విష్ణుప్రియకు ప్రేరణకు అసలు గొడవనే అయ్యేది కాదు. మన మణికంఠన మధ్యలో కలగ చేసుకొని మరి ఏంది మన అశ్వత్థామ 2.0 నాకు నిజంగా లాస్ట్ ఇయర్ ఎపిసోడ్లలో వీళ్ళందరూ సరిపోతారు అనిపిస్తుంది. మణికంఠను అశ్వత్థామ అసలు ఇన్స్టాగ్రామ్లో మొత్తం అయ్యేది తెలుసా, ట్రెండింగ్లో అశ్వత్థామ 2.0 అని చెప్పేసి దీని మన నాగమణికంఠన్ అయితే అంటున్నారు. దోష గురించి మాట్లాడి ఇంకోటి మీరు నాతోటి బిహేవ్ చేసే పద్ధతి నచ్చలేదని అయితే నామినేట్ చేస్తుంది ప్రేరణ. సెకండ్ నామినేషన్ వచ్చేసి నైనికనైతే మీ ఇన్మెచ్యూర్గా ఆడుతున్నావు. సెకండ్ వన్ ఏంటంటే నువ్వు నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో కనిపించట్లేదు అని అయితే నామినేట్ చేస్తుంది. దానికి నైనిక కూడా హైలైట్ కౌంటర్ వేస్తుంది. నేను మీ చీఫ్కే నేను చీఫ్కే నేను టఫ్ కాంపిటీషన్ ఇచ్చానని అయితే అంటుంది. అలాగే ప్రేరణ మన సోనియా ఇప్పుడైతే నామినేట్ చేస్తుంది. సోనియా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నబిల్, సేమ్ కథ మళ్ళీ ఓపెన్ ఫెయిల్యూర్ సంచాలక్ అనే స్టార్ట్ చేస్తుంది. కూర్చున్నో నువ్వు లే అంటే ఇందాక పృథ్వీ కూడా కూర్చున్నాడు, నేను కూడా కూర్చుంటా అని చెప్పి అంటాడు. కాకపోతే మళ్ళీ లేస్తాడు నబిల్, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో రూల్స్ అందరికీ కాబట్టి మనోడు ఖచ్చితంగా లేచి నించుంటాడు. పల్లవి ప్రశాంత్ కూడా ఫస్ట్లో ఇలాగే ఉండేవాడు. నాకైతే ఈసారి నబీల్ని చూసైతే పల్లవి ప్రశాంతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు ఒక్కసారి నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నబీలు ఈ మధ్య ఎందుకో ప్రతి దాంట్లో 100% ఇస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. నేను నబీల్కి ఒకరికి సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే నబీల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఈసారి పల్లవి ప్రశాంత్ లాగే అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకొకటి సెకండ్ నామినేషన్ వచ్చేసి ఓమాదిత్య గారిని అయితే చేస్తారు. నాకు పెద్ద పాయింట్స్ ఏం లేవు, మీరు ఆల్రెడీ ఈ వీక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా, మీకు ఎలాగో విన్నింగ్ స్పిరిట్ అయితే లేదు, ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తుంది అని చెప్పి సోనియా అయితే క్లియర్ కట్గా చెప్పేసి నామినేట్ చేస్తుంది. ఇంకోటి వేరే నామినేషన్ వచ్చేసి మన నాగమణికంట ఫస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ. నాకు నేను చూస్తుంటే భయం అవుతుంది, నువ్వు నన్ను ఎడ కింద పడేస్తావు అని చెప్పేసి బయాసుడిగా, అంటే నాకు నిన్ను చూస్తేనే భయం అవుతుంది అని చెప్పేసి మన నాగమణికంట అయితే పృథ్వీని నామినేట్ చేస్తాడు. నాకైతే అనిపించింది ఇదే నామినేషన్ సామె అనిపించంటే పృథ్వీని అయితే నామినేట్ చేస్తాడు. మరి ఇదే నామినేషన్ నా సామె అనిపించింది మనకు. ఇంకోటి నాగమణికంట సెకండ్ నామినేషన్ వచ్చేసి ఓమాదిత్య గారిని అయితే ఈ వీక్ గురించి నువ్వు ఆల్రెడీ ఈ వీక్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో మీరు ఆల్రెడీ బిగ్ బాస్ కంటే ముందే చెప్పేస్తున్నారు. మీరు ఇలా చెప్పడం వల్ల నా గేమ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అయితే నామినేట్ చేస్తారు. మీరు నాకు ఒక ఫాదర్ లెక్క కానీ బొమ్మరిల్లు ఫాదర్ లెక్క అయితే కాదని చెప్పేసి మంచి కామెడీ అయితే చేస్తాడు మన నాగమణికంట. నెక్స్ట్ విష్ణుప్రియ అయితే మన నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి ఓమాదిత్య గారిని ఫస్ట్ నామినేట్ చేస్తుంది. మీరు ఎందులోనూ సపోర్ట్ చేయట్లేదు నాకైతే, ఇంకోటి మీరు ఎందులోనైనా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు అని అయితే నామినేట్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణనైతే మళ్ళీ సేమ్ అగైన్ దోష టాపిక్ తీసుకొచ్చి నేను నామినేట్ చేయొచ్చు నిన్ను, ఇంకోటి బీఫ్ వర్డ్స్ వాడినందుకు నేను నామినేట్ చేయొచ్చు. కాకపోతే నువ్వు ఈ వీక్ అంటే ఆమె ఒక కంటెస్టెంట్స్ మీద ఉన్న బీఫ్ వర్డ్స్ గురించి మాత్రమే ఆమె నామినేట్ చేస్తున్నట్టుగా చెప్తుంది. ఇంకోటి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ గారు వచ్చేసి పృథ్వీ గారు మన నబిల్ని అయితే నామినేట్ చేస్తాడు. సేమ్ మేము అంటే నువ్వు సంచాలకుగా ఓడిపోయావు, నువ్వు సంచాలకుడిగా బయాసుడిగా ఉన్నావు, నువ్వు సంచాలకుగా ఫెయిల్యూర్ అని చెప్పేసి అది అంటుంది. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే సోనియా మధ్యలోకి వస్తుంది. ఎందుకు బిగ్ బాస్ అసలు
అని చెప్పేసి మన నబీల్ అయితే అంటాడు, ఎందుకు బిగ్ బాస్ మధ్యలో ఎందుకు వస్తుంది సోనియా అసలు మధ్యలో రావడానికి అలా అవసరం ఏముంది, నాది పృథ్వీది కదా నామినేషన్ అని చెప్పేసి ఒక రేంజ్లా అని నబీల్ అయితే అంటాడు. ఇంకోటి సీత గారు మళ్ళీ నామినేట్ చేస్తారు. సీత గారి ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ లాస్ట్ వీక్ ఆల్రెడీ మన సీతుని ఏమని ఎలిమినేట్ చేస్తుంది అంటే ఎమోషన్స్గా నువ్వు వీక్ ఉన్నావు అని, అది నాకైతే అర్థం లేదు, పాయింటే కాదనిపించింది. కాకపోతే మన ప్రేరణ సీతుని ఏమంటుందంటే నువ్వు ఎమోషనల్గా వీక్ ఉన్నావు అని చెప్పేసి ఈమె నామినేట్ చేస్తుంది. దాన్ని బట్టే నువ్వు ఓవర్ పవర్ ఉన్నావు అని చెప్పేసి, అంటే ఎక్కువ పవర్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు అనేటట్టు ఈమె నామినేట్ చేస్తుంది. నువ్వు నామినేట్ చేస్తే నేను అంటే ఎమోషన్ అయితే మాది మోషన్ అని చెప్పేసి 2-3 మంచి గట్టి డైలాగులు భారీ డైలాగులు వేస్తుంది సీత. ఇంకోటి సెకండ్ నామినేషన్ వచ్చేసి సీతది నాగమణికంఠన్ వచ్చేసి ఏమంటుందంటే నువ్వు ఏ వీకు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు, ఎవరితో ఎప్పుడు ఎట్లుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు చేసే బిహేవియర్ నాకు నచ్చట్లేదు అని అయితే నామినేట్ చేస్తుంది నాగమణికంఠను. లాస్ట్ మన యష్మి ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మన నాగమణికంఠ సేమ్ కథ లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్తుంది యష్మి ఏమని చెప్తుంది అంటే నేను ప్రతి వీక్ నేను నామినేట్ చేస్తానని నేను చెప్పాను కదా, ఈ వీక్ కూడా నామినేట్ చేస్తున్నాను నిన్ను అని చెప్పేసి అదే కథ అదే దాని గురించే రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి యష్మికి సోనియాకి మాత్రము అస్సలు ఎట్లా అంటారు, ఇట్లా పచ్చి గడ్డిలో ఇట్లా నిప్పేసి ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంది కథ. జరసేపు నిఖిల్ పృథ్వీ గురించి గొడవ పడతారు, జరసేపు వాళ్ళిద్దరు గొడవ పడతారు, జస్ట్ నువ్వు మాస్క్ తీసేసిరా అంటాడు. ఎంతసేపు నువ్వు వాళ్ళిద్దరిని ముందు పెట్టి నువ్వు వెనకాలండి ఆట ఆడుతున్నావు, నువ్వు ముందుకు రావట్లేదు అని చెప్పేసి అయితే అంటది. గట్టిగా అంటే గట్టిగానే వేసుకుంటుంది యష్మి సోనియాని. ఇంకోటి ఫిజికల్గా గట్టిగా ఇంకోటి ఇడ అసలు సోనియా కూడా ఒకటి కౌంటర్ చేస్తుంది ఏమనంటే నేను ఫిజికల్గా ఆడితే ఏ మగాడు పనికిరాడు అనేది అయితే ఆమె అంత పెద్ద షోలో చెప్పడం నాకైతే అది కరెక్ట్ కాదు అనిపించింది. గేమ్లో ఎవడున్నా ఎక్కడున్నా నేనైతే తోపులానే ఆడతా, నేనైతే 100% ఇస్తా అన్నట్టు అయితే అన్నది. దిస్ ఈజ్ ద బిగ్ బాస్. ఈరోజు నిన్న జరిగిన నామినేషన్స్ ఎవరెవరు నామినేట్ చేసుకున్నారు అనేది బిగ్ బాస్ మొత్తం నాకు తెలిసిన రివ్యూ ఇది. అంటే మీకు కొట్టే తెచ్చే అన్నలాగా చెప్పాను, దీన్ని సాగదీయొచ్చు. కాకపోతే నాకు మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరిని నామినేట్ చేశారు, ఏ పాయింట్స్ మీద నామినేట్ చేశారు అనేది ఒకటే చెప్పాలనుకున్నాను. దిస్ ఈజ్ ద మై రివ్యూ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ థ్యాంక్ యూ.